డివిజన్లో మౌలిక వసతుల రూపకల్పన కోసం కృషి చేస్తున్నామని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో 7,09,00,000 రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపనలు చేశారు. చిల్కానగర్లో వివిధ కాలనీల్లో స్ట్రామ్, వాటర్ డ్రైన్, రోడ్లు తదితర సమస్యల పరిష్కారం కోసం సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిధులు సమీకరించే పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి అన్న నాయకత్వం, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్. నెక్స్ట్ మీ బండి అడ్డం పెట్టినావు మరి అర్థం సరిపోతలేదు, పెద్ద పెట్టాలి. నువ్వేమో కేసీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే ఉన్నారు, మస్తు పైసలు తెస్తున్నాడు, మస్తు పనులు అవుతాయి. మనం టీఆర్ఎస్ పార్టీకి మీరందరూ మా సపోర్ట్ చేయండి. కేసీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే ఉన్నారు, మస్తు పైసలు తెస్తున్నాడు, మస్తు పనులు అవుతాయి. మనం టీఆర్ఎస్ పార్టీకి మీరందరూ మా సపోర్ట్ చేయండి. ఏంటిది మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి సుమారు 7,09,00,000 రూపాయలతోటి మరి పలు కాలనీలల్లా, బస్తీలల్లా అభివృద్ధి పనులకు మరి మా అభివృద్ధి ప్రదాత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి బండారి లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా, మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి అందరితోటి కలిసి మరి ఈరోజు మరి చిల్కానగర్ డివిజన్ ప్రజల ఏదైతే కళ ఉన్నదో మరి చిల్కానగర్ మెయిన్ రోడ్ని చిల్కానగర్ చౌరస్తా వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి కావేరీ నగర్ కల్వర్ట్ వరకు మరి ఏదైతే ట్రంక్ లైను 6 కోట్ల రూపాయలతోటి మరి ఏదైతే నిర్మిస్తూ ఉన్నామో మరి దానికి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరి బండారి లక్ష్మారెడ్డి గారు అటు మేయర్ గారి చొరవతోటి మరి మేయర్ గారు కూడా మరి ఎన్నోసార్లు బండారి లక్ష్మారెడ్డి గారు మేయర్ గారి దగ్గరికి విన్నవించుకొని మరి చిల్కానగర్ డివిజన్ ప్రజలు నిజంగా కూడా
లోతట్టు ప్రాంతాలైన కుమ్మరికుంట కానివ్వండి, న్యూరామ్ నగర్ కానివ్వండి, అక్కడ ఉన్న ఎస్సీ బస్తీ కానివ్వండి, ఆదర్శ్ నగర్ వరకు కూడా వెనక సైడ్లా మరి అక్కడ అంతా కూడా శ్మశాన వాటికలల్లా బోడుప్పల్ నీళ్ళన్నీ కూడా వచ్చి మరి చిల్కానగర్లో ఉన్న సగం ప్రాంతం అంతా మునిగిపోతుందని చెప్పేసి వారు ప్రజలంతా మరి కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్న వెంటనే మరి ఎమ్మెల్యే గారు మరి మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. వారు స్టాండింగ్ కమిటీలో పెట్టి మరి 6 కోట్ల రూపాయలని చిల్కానగర్ మెయిన్ రోడ్ ట్రంక్ లైన్ గురించి కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. త్వరలో మరి కాంట్రాక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా 2 నుంచి 3 నెలల్లో మరి ఏదైతే చిల్కానగర్ మెయిన్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ చేయకుండా ఒక సైడ్ నుంచి హాఫ్ రోడ్డు మరి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉంచుకుంటూ హాఫ్ రోడ్డు మరి ఆ ట్రంక్ లైన్ వేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా దానిపైన ట్రంక్ లైన్ వేసిన తర్వాత 4 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్డు కూడా మరి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మేయర్ గారికి చెప్పడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేపిస్తా అని చెప్పినారు. మొత్తం 10 కోట్ల రూపాయలతోటి చిల్కానగర్ మెయిన్ రోడ్కే మహర్దశ వస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మరి ఈరోజు ఏదైతే మల్లికార్జున్ నగర్లో మరి హనుమాన్ టెంపుల్ వెనకాల మల్లికార్జున్ నగర్లో 56 లక్షల రూపాయలతోటి మరి బ్యాలెన్స్ ఉన్న అన్ని సీసీ రోడ్లకు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారే మరి మేయర్ గారితో మాట్లాడి మరి స్టాండింగ్ కమిటీలో పెట్టించి మరి ఆ నిధులన్నీ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మరి జిహెచ్ఎంసీ మరి కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఇదే కాకుండా ముఖ్యంగా ఏదైతే సీవరేజ్ లైన్, వాటర్ లైన్లు ఉన్నాయో సీవరేజ్ లైన్, వాటర్ లైన్లు నేనైతే గొప్పగా చెప్పుకుంటా. ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే గారి గురించి ఎక్కడ కూడా సీవరేజ్ వాటర్ లైన్లు మేము 2 సంవత్సరాలు తీవ్రంగా ప్రయత్నం చేసినా కూడా ఒక్క రూపాయి కూడా శాంక్షన్ రాలేదు. బండారు లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత సీవరేజ్ లైన్లు, వాటర్ లైన్లు వేసుకున్న తర్వాతనే వేసుకోవాల్సిన రోడ్లు కొన్ని ఉండే అవి వచ్చినాయి. కాబట్టి ఇవాళ చిల్కానగర్ డివిజన్లో 99% మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మల్లికార్జున్ నగర్లో 56 లక్షలు, మళ్ళీ అదేవిధంగా హనుమాన్ టెంపుల్ వెనకాల ప్రాంతంలో హనుమాన్ టెంపుల్ నుంచి మొదలుకొని అక్కడ పెద్ద మస్జిద్ దగ్గర నుంచి నాగదేవత టెంపుల్ వరకు 56 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లకు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ప్రజలు నగర్ డివిజన్ ఉన్నప్పుడు 2 సార్లు ఇటు కార్పొరేటర్ కానివ్వండి, అటు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఈ 2 ప్రాంతాల నుంచి భారీ మెజారిటీ తోటి గెలిపించినారు. కాబట్టి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఒక సంకల్పంతో ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇదే కాకుండా మళ్ళీ ఆదివారం రోజు అక్కడ కాలనీస్లో కూడా మళ్ళీ అదేవిధంగా బీరప్పగడ్డ ప్రాంతంలో కూడా ఇంకా 8 కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేయాల్సినవి ఉన్నాయి. మళ్ళీ ఆదివారం ఎమ్మెల్యే గారితో, కార్పొరేటర్ గారితో, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరితోటి కూడా మరి శంకుస్థాపన చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళటి వరకు చిల్కానగర్ డివిజన్లో సుమారు ఒక 115 crores రూపీస్ తోటి 115 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. పార్కులు ఉంటే ఓపెన్ జిమ్లు పెట్టియండి, పార్కులు ఉంటే చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ పెట్టియండి, ఎక్కడ ఓపెన్ జాగా ఉంటే అక్కడ అంగన్వాడీలు కట్టియండి, పైసలు తెచ్చే బాధ్యత నాది అని చెప్పేసి వారు గొప్ప మనసుతోటి అధికారుల దగ్గరికి వెళ్ళి మరి డబ్బులు తీసుకొస్తా ఉన్నారు. వారు ఇదే కాదు సేవా కార్యక్రమాలలో కూడా మీరు చూసినట్టయితే చిల్కానగర్ కార్పొరేటర్ ప్రవీణ్ ముదిరాజ్ గారికి, గీతా ముదిరాజ్ గారికి మీ అందరు కూడా నమస్కారం చేస్తూ ఈరోజు 7,09,00,000తోటి స్టామ్ వాటర్ డ్రైనే కానీ, సీసీ రోడ్లే కానీ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా మటుకు ఈ లాస్ట్ 10 daysలో చాలా మటుకు ఫండ్స్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన మొత్తానికి జిహెచ్ఎంసీ డివైడ్ అవుతూ ఉంది. మన మల్కాజిరి కార్పొరేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో మేము అన్నీ స్పీడప్ చేసి వర్కులు తేవడం జరిగింది. దానికి సీఎం గారు కూడా, నేను సీఎం గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మాకు సపోర్ట్ చేస్తూ నేను అన్ని నీకేం కావాలో చేసుకోండి అని చెప్పిండు. అదే రకంగా కమిషనర్ గారు కానీ, కర్ణన్ గారు 100% హానెస్ట్గా మాకు అన్ని అవుట్రైట్గా మాకు ఆయన పనిచేసి పెట్టిండు. అలాగనే మా ఇంకో జెడ్సీ ఉన్నాడు, ఆయన హేమంత్ కేశవ్ పాటేల్. అలాగనే మాకు వచ్చిన ఇంకో కొత్త జెడ్సీ కూడా రావడం జరిగింది. తన కూడా అంటే ఉమెన్ నుండి కూడా పాపం ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుకుంటా ఏది కావాలన్నా మీకు పని చేస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది. అందుగురించి వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా ఆఫీసర్లు కానీ, శ్రీధర్ బాబు గారు మినిస్టర్ కానీ, అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఇంత ముందుకు మా అన్నగారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే ఉండే కూడా దాని గురించి అని నేను కూడా 14లో ఇల్లుబడి ఓడిపోయినా. కాబట్టి నాకు అందరితోటి కూడా కాంగ్రెస్ వాళ్ళతో మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఇన్ని వర్కులు తేవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళందరితోటి నాకు పాత ఫ్రెండ్షిప్ ఉంది. అందరినీ కూడా పోయి నేను రిక్వెస్ట్ చేస్తా, పోయి దండం పెడతా, నాకు వర్కులు తీయండి మీకు, అంటే డెవలప్మెంట్ మరీ మా కుప్పల్లో చాలా బ్యాక్వర్డ్ ఉంది అని అంటే అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదే రకంగా నేను ఇతర పార్టీలలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ మీరు కూడా తీసుకురండి, నేను డెఫినెట్గా మీరు తీసుకొచ్చి మీరు కొబ్బరికాయ కొట్టండి, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది మా కాలనీలు, మా బస్తీలు డెవలప్ కావాలి.
మెయిన్గా డ్రింకింగ్ వాటరు, డ్రైన్స్, ఇట్లాంటి ఇంకా పార్కులు, ఇంకా నాకు బ్యాలెన్స్ ఉన్న ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ కార్పొరేటర్ ఈ టర్మ్ అయిపోయినాక కూడా వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయో మన చిల్కనార్ సంబంధించినవి, ఏదైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో, ఇంకా గ్రేవ్ యార్డ్సే కాదు పార్కులు, జిమ్ములు, ఇంకేమేమి బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మనకు 10 తారీఖు కార్పొరేటర్ అయిపోయినాక కూడా వీళ్ళతో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటా. ఈ ఒక్క కార్పొరేటర్ కాదు, అందరూ బీజేపీలు ఉండని, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, ఎవరైనా ఉండని వాళ్ళని తీసుకొని పోతూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే తప్పకుండా డెవలప్మెంట్కు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కు పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను.